నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. ఇంటిలో ఏర్పాటు చేసుకునేటటువంటి కుర్చీలు, సోఫా, టీపాయ్, చిన్న చిన్న స్టూలు ఇలాంటివన్నీ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అమరికతో ఉండాలి, ఎలాంటి చెక్కతో ఏర్పాటు చేసినవి ఏ విధమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి, టేకు లేదా ఆర్టిఫిషియల్గా లభించేటటువంటి ప్లాస్టిక్కు, ఇనుము, ఇతరత్ర లోహాలు లేక ఇతరత్ర చెక్కతో చేసినవి అనేకం ఈనాటి కాలంలో వాణిజ్య సముదాయాలలో మనం వినియోగిస్తూ ఉంటాం. వీటన్నింటిలోకెల్లా కూడా ఇంటికి సంబంధించి ఆర్థికపరమైన అభివృద్ధిని అందించేది వెదురు, బ్యాంబూస్ అని ఆంగ్లంలో చెబుతూ ఉంటాం. వెదురుతో చేసినటువంటి కుర్చీలు, వెదురుతో చేసినటువంటి చిన్న చిన్న వృత్తాకారంగా ఉండే స్టూలు, వెదురుతో చేసినటువంటి పడక కుర్చీ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొల్పబడి ఉంటాయి, కలకాలం ఉంటాయి. వెదురుతో చేసిన స్టూల్, వెదురుతో చేసిన కుర్చీ, దానిపైన కూర్చొని వ్యాపారాన్ని, ఆర్థికపరమైన లావాదేవీలను నిర్వహించే ఆలోచనలను మనం పొందగలుగుతాం. అయితే వ్యాపార స్థలిలో మట్టుకు ఇలాంటి వాటిపైన కూర్చొనకూడదు. అక్కడ చక్కగా టేకుతో చేసినటువంటి కుర్చీలనే వినియోగించాలి. మన జాతక చక్రంలో శనికి సంబంధించిన నక్షత్రంలో మనం జన్మించినట్లయితే పుష్యమి, అనురాధ ఇలాంటి నక్షత్రాలు మనవి అయినప్పుడు వారు ఇనప కుర్చీలో కూర్చుంటే ప్రయోజనకరం. కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని, మూల, మఖ ఈ నక్షత్రాల వారు టేకు కాకుండా ఇతరములైనటువంటి చెక్కతో చేసినటువంటి కుర్చీలపైన కూర్చుంటే ఆర్థికంగా మంచి ప్రయోజనాన్ని రాబట్టుకోగలుగుతారు. ఇంటిలో వేరు, వ్యాపార స్థలిలో వేరు. అలాగే ఆయా వ్యాపార స్థలాలలో వ్యాపారానికి సంబంధించిన విధంగా ఉండే వస్తు సామాగ్రిని, పరికరాలను వినియోగించవలసి ఉంటుంది. ఆసుపత్రులు మొదలైన వ్యాపారాలు చేసేటటువంటి స్థలాలలో విశేషంగా ప్లాస్టిక్తో చేసిన, ఫైబర్తో చేసిన, అతి తేలికైన పదార్థంతో చేసిన వాటినే అధికంగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఆయా స్థలాలలో తెలుపు రంగులో ఉండే వాటిని వినియోగించాలి కనుక ప్రయోజనం కలిగిస్తాయి కూడా. కాబట్టి ఏ చెక్కతో చేసినా కూడా తెలుపు రంగుతో పెయింట్ చేసినట్లయితే మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఇంటిలో మట్టుకు వంటగది కావచ్చు, భోజనాల బల్ల కావచ్చు, శయన గృహంలో వినియోగించేటటువంటి కుర్చీ, మేజా ఏవైనా కావచ్చు, డ్రాయింగ్ రూమ్లో కావచ్చు, తప్పనిసరిగా ప్రతి గదిలో ఒక్క వెదురుతో చేసినటువంటి కుర్చీ, స్టూల్ ఏర్పాటు చేయాలి. లేదా ప్రతి గదిలో ఆగ్నేయ భాగంలో గాజుతో చేసిన ఒక పాత్రలో నీరు నింపి అందులో బ్యాంబూస్ ట్రీ, వెదురు మొక్కను పెంచే ప్రయత్నం చేయాలి. ఇది గృహ నిర్మాణాలకు సంబంధించిన, ఇంటికి సంబంధించిన ఒక అంశం, ధనాకర్షణతో కూడుకున్న అంశం. వ్యాపార స్థలంలో మట్టుకు ఆ వ్యాపారానికి అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరించాలి. కాబట్టి ఇంటిలో పెరిగేటటువంటి మొక్కలను పెంచే ప్రయత్నం చేయాలి. విశేషంగా ఎక్కడ బ్యాంబూస్, వెదురు పెంచబడుతుంటుందో అక్కడ తప్పకుండా ధనాకర్షణకు అవకాశం ఉంటుంది. వెదురు అనేది మీరు గమనించినట్లయితే సాఫల్యకారక శక్తి. ఒక్క వెదురు మొక్క వేసినట్లయితే తామర తంపరగా అది ఎదుగుతూనే ఉంటుంది. ఎదిగిన వెదురు మొక్కలతో కూడుకున్న కొంత భాగాన్ని మనం తొలగించినా కూడా మళ్ళీ ఎదిగే శక్తి ధనాకర్షణతో కూడుకున్న అంశంగా మనం భావించాలి. కనుక వ్యాపారాభివృద్ధి కావాలా, తప్పక వెదురు పెంచే ప్రయత్నం చేయాలి. వెదురు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ముఖ్యంగా భగవంతుడి అనుగ్రహాన్ని కూడా అందించేది కనుకనే ప్రాచీనులు ఇంటిలో తప్పనిసరిగా వెదురుతో చేసిన ఆసనాలు కూడా వినియోగించేటటువంటి వారు. ఋష్యాశ్రమాలు కూడా వెదురుతో చేసినవిగా గుండ్రని ఆకారంలో ఉండేవిగా మనం గమనించినట్లయితే
ప్రాచీనులు ఆధ్యాత్మిక ప్రపంచంలో వెదురుకు ఎంత విలువ ఇచ్చారో కూడా మనం తెలుసుకోవచ్చు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, పదవీపరంగా అన్ని రూపాలలో కూడా మనకు ప్రయోజనం కలగాలి. ఇంట్లో వెదురు మొక్కల పెంపకం తప్పనిసరిగా మార్చుకోవాలి. ఉత్తరం దిగ్భాగంలో కానీ, ఆగ్నేయం దిగ్భాగంలో కానీ ఈ వెదురు మొక్కల పెంపకం ఇంటికి ఐశ్వర్యదాయకం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, తప్పక అనుసరిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.